ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటేనండి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక ఆడియో మీరు అందరూ వినే ఉంటారు. ఒక కస్టమర్ని తిట్టడం చాలా తప్పు. కస్టమర్లే దేవుళ్ళు ఎవరికైనా సరే. సో ఇంతకీ ఏంటంటే, ఆయన ఏదో మెసేజ్ పెట్టాడు, ఈవిడ రియాక్ట్ అయ్యింది. దానికి ఒక ఆడియో ఈరోజు రిలీజ్ చేసింది. ఎందుకు ఇలా జరిగింది ఏంటి, నన్ను చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. నేను పొరపాటున వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టాను అన్నారు. ఎలా పెట్టినా తప్పే కాబట్టి. సో మళ్ళీ ఇంకో ఆడియో వచ్చిందనమాట. ఒక ఆడవాడిని తిట్టింది, వెళ్ళి 3 ఏళ్లలో పని చేసుకొని. చాలా తప్పండి. కానీ వాళ్ళు వీళ్ళు క్షమాపణలు చెప్పుకున్నట్టుగా ఈరోజు ఒక ఆడియో మనకి రిలీజ్ చేశారు. ఓకే, బాగానే ఉంది. సో తిట్టింది ఒక ఆవిడ, మిగతా ముగ్గురిని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఎంత బలమైన ఆడదైనా, ఎంత ధైర్యం ఉన్న ఆడదైనా రాత్రి పడుకునేటప్పుడు ఏంటి ఇంత బ్యాడ్ అయిపోయేంటని బెంగ పెట్టుకుని, ఎవరో ఒకళ్ళు సున్నితమైన మనసు ఉంటుంది కదా, వీళ్ళకి సంబంధం ఏంటి నన్ను ట్రోల్ చేయడం అని ఆత్మహత్య చేసి చచ్చిపోతే మీర్రా రెస్పాండ్ అయ్యేది? అసలు ఎందుకు మీరు ట్రోల్ చేస్తున్నారు? అసలు ఆడవాళ్ళని ట్రోల్ చేయడానికి మీకు ఏం అధికారం ఉంది? అది చెప్పండి ఫస్ట్. తప్పు చేసినోళ్ళు వాళ్ళు ఏదో అయిపోయింది, వాళ్ళు మెసేజ్లు కూడా చూపించారు. అదేదో ముందే చెప్పచ్చు కదా అని చెప్పేసి ఆయన మెసేజ్ చేశాడు. నేను అది 35,000 మెసేజ్లు రావడం వల్ల అది మొత్తం బ్లాక్ అయిపోయిందండి, నేను రియాక్ట్ అవ్వడం లేట్ అయింది, తప్పు మాదే అని ఒప్పుకున్నారు. సో ఏదైనా తేడా జరిగితే ఇంకేంట్రా, మనం బాగుపడపోయినా పర్లేదు కానీ పక్కోళ్ళు బాగుపడకూడదు అంటారు చూసారా? మన ఇండియా ఇంతే, ఇంకా డెవలప్ అవ్వదు. ఎవరో ఒకళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు మీరు? ప్రతి ఓడు పెట్టేస్తున్నాడు, వాళ్ళ ఫోటోలు పెట్టేస్తున్నారు, ట్రోల్ చేసేస్తున్నారు. అది మాత్రం మహాపాపం. ఆడవాళ్ళు ఎవరో అందరూ తప్పు చేస్తూ ఉంటారు. వీళ్ళేమీ మనిషి మాంసం ముక్కల కింద కట్ చేసేసి లేకపోతే పచ్చడి పెట్టలేదు, లేకపోతే దేశద్రోహం కూడా చేయలేదు. సో అది మాత్రం తప్పు బ్రదర్, నిజంగా చెప్తున్నాను. ఇంకా మీరు ఇది కూడా చెప్పినా వినకపోతే అది మీ కర్మ అనుకోవాలి. ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు మీకు బుద్ధి వస్తుంది, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు.